Hi friends, this is Mithunda. Welcome to my channel Adar Mithun 07 Vlogs. ఈరోజు టాపిక్ ఏంటంటే అన్సర్టిఫైడ్ ట్రైనర్ గురించి ప్లస్ సర్టిఫైడ్ ట్రైనర్ గురించి అండ్ క్లయింట్స్ గురించి ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం. నిజముగా చెప్పాలంటే అన్సర్టిఫైడ్ ట్రైనర్స్ వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. ఎందుకు అంటే యాక్చువల్గా అన్సర్టిఫైడ్ ట్రైనర్ క్లయింట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏ ప్లానింగ్ ఇవ్వాలో ఏమేం డైట్ ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. బట్ దే నోస్ వెరీ వెల్ ఎర్నింగ్ గురించి మాత్రమే బాగా నాలెడ్జ్ ఉంటుంది. క్లయింట్స్ని అట్రాక్షన్ చేయడము, క్లయింట్స్ని ఈజీగా గెయిన్ చేయడము, ఇటువంటి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి లేనిపోని మాటలు, నేను నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను, 30 డేస్లో చేస్తాను, 45 డేస్లో చేస్తాను, ఇదంతా ఫేక్. ఓకే, ఎందుకు ఇదంతా ఫేక్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ చెప్పాలంటే, ఒక సీడ్స్ మనం భూమిలో వేస్తే అది నాటడానికి టైం పడుతుంది. దానికి వేర్లు రావాలి, దానికి స్టెమ్ రావాలి, దానికి బ్రాంచ్ రావాలి, ఆకులు రావాలి, దాని పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ అవుతూ ఉంటుంది. సిమిలర్గా మన బాడీ కూడా అలాగే గ్రోత్ ఉంటుంది. ఎప్పుడు 3 months కానీ 45 days కానీ ఏమీ ఉండదు. జస్ట్ కాకపోతే యాక్టివిటీస్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ 45 daysలో ఏదైనా ఛాలెంజింగ్ కానీ 3 months ఛాలెంజింగ్ కానీ ఇది ఓన్లీ ఫర్ యాక్టివిటీ చేంజ్ అయితే తప్ప మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కొద్దిగా 0.01 చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అన్సర్టిఫైడ్ ట్రైనర్ గురించి దీని గురించే మాట్లాడుతున్నాను నేను. అన్సర్టిఫైడ్ ట్రైనర్ విషయం ఏంటంటే, వాళ్ళకి సరిగా అనాటమీ గురించి కానీ కైనసాలజీ మూమెంట్ గురించి కానీ మన బాడీలో ఉన్న ఏదైతే బాడీ పార్ట్స్ ఆఫ్ ది నేమ్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. లైక్ కొన్ని పైవోట్ మూమెంట్స్ కానీ లేకపోతే ఫ్లెక్షన్ కానీ ఇలాంటి అనాటమీ వర్డ్స్, కైనసాలజీ మూమెంట్ వీళ్ళకి చాలా నాలెడ్జ్ చాలా అవసరం ఉన్నది. సెకండ్ వచ్చేసి సర్టిఫైడ్ ట్రైనర్ గురించి ఏంటంటే, వీళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఇది ఏంటంటే ప్లానింగ్లో ఉంటారు వీళ్ళు. రేపటికి నా క్లయింట్స్కి ఏం ప్రిపేర్ చేయాలి, నా క్లయింట్స్కి ఎటువంటి సజెస్ట్ చేయాలి అనేది వీళ్ళు ప్రీ ప్లాన్లో ఉంటారు. రెండవది ఏంటంటే, వీళ్ళకి ఫార్మ్ అండ్ టెక్నిక్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. మీరు చూసే ఉండొచ్చు. ఉదాహరణ చెప్తాను నేను. ఒక బాడీ బిల్డర్, సర్టిఫైడ్ బాడీ బిల్డర్ అండ్ అన్సర్టిఫైడ్ బాడీ బిల్డర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సర్టిఫైడ్ బాడీ బిల్డర్ ట్రైనర్స్కి తెలుసు అది ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని టైం పడుతుంది, వీటన్నిటికీ తెలుసు. అన్సర్టిఫైడ్ బాడీ బిల్డర్ గురించి చెప్పాలంటే, ఇది వీళ్ళు చేసే పని నీచమైన పని ఇంకెవ్వరు చేయరు. ఏంటంటే, క్లయింట్స్ని ఈజీగా నోటితో ఏదొస్తే చలో 10 పుషప్ చేయండి, 12 పుషప్ చేయండి, 30 పుషప్ చేయండి, వార్మప్ ఏంది, బేసిక్ వార్మప్ ఏంది, అప్పర్ బాడీ వార్మప్స్ ఎన్ని ఉంటాయి, లోవర్ బాడీ వార్మప్స్ ఏమేమి ఉంటాయి, వీటి పేర్లు ఏంటిది, ఇవి మాత్రం నాలెడ్జ్ ఉండదు ఈ అన్సర్టిఫైడ్ ట్రైనర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, క్లయింట్స్ డబ్బుల విషయంలో భలే ఆలోచిస్తారు. వీళ్ళు బయట తాగి తందనాలు చేసేది ఎంజాయ్మెంట్ ఏమి మాత్రం కనపడదు. కానీ ఈ తక్కువ ఖర్చుతోనే బాడీ అవ్వాలి. ఎలా అవుతుంది బ్రో, మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. క్లయింట్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అరే డబ్బు పోయినా పర్లేదు, మంచి సర్టిఫైడ్ ట్రైనర్ ఉంటే ఈజీగా మన బాడీ అనేది ఏంది అనేది మనకు తెలిసిపోతుంది. మీరు ఒకవేళ ఎవరైనా కొత్త క్లయింట్స్ జాయిన్ అయ్యే ముందు మీరు ఏం చేయాలంటే, ట్రైనర్ సర్టిఫైడా కాదా అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని జిమ్స్లో డెమోస్ పెడతారు. ఆ డెమోస్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఆ ట్రైనర్కి అనాటమీ గురించి కానీ కైనసాలజీ మూమెంట్ కానీ బయాలజికల్ వర్డ్స్ కొన్ని యూజ్ చేస్తారు. ఒకవేళ మీ మైండ్లో అది కనుక క్లిక్ అయిందనుకుంటే, ఓకే ఈ ట్రైనర్ మంచి సర్టిఫైడ్ ట్రైనర్. ఒకవేళ ఇటువంటి నాలెడ్జ్ లేనప్పుడు ఇది అన్సర్టిఫైడ్ ట్రైనర్ అని మాత్రము ఈజీగా గుర్తుపట్టచ్చు. సో దయచేసి ఇది క్లయింట్ అండ్ అన్సర్టిఫైడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఈ రెండు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్న జిమ్స్లో. కొంతమంది అన్సర్టిఫైడ్ గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు సర్టిఫికేషన్ చేస్తే బెటర్. ఎందుకు అంటే, క్లయింట్స్ ఎక్కడికి వెళ్ళినా అరే ఈ ట్రైనర్ బాగున్నాడు, ఈ ట్రైనర్ మంచిగా ట్రైనింగ్ ఇస్తాడు, మంచి ప్రీ ప్లాన్ ఉంటుంది, మంచి ప్లానింగ్ ఉంటుంది, ఫార్మ్ అండ్ టెక్నిక్ ఉంటుంది, బయోమెకానిక్ సిస్టమ్ ఉంటుంది, న్యూట్రిషన్ నాలెడ్జ్ కూడా ఉంటుంది.
ఈ సర్టిఫికేషన్ చేయండి. మీరు కంపల్సరీ సర్టిఫికేషన్ చేస్తే మీ క్లయింట్స్ అనేది ఎక్కడికి పోదు. ఒకటి చెప్తాను నేను, ఉదాహరణ చెప్తాను నేను. ఒక అన్సర్టిఫైడ్ ట్రైనర్గా ఈజీగా జిమ్లో ట్రైనర్ అవుతున్నారు. అది ఎలా అంటే, ఒక క్లీనర్గా బాయ్ని పెట్టుకొని వాడు కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. క్లయింట్స్ని ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలో వాడు కూడా కొన్ని నేర్చుకుంటాడు. కానీ వాడిలో ఒక చిన్న లోపం ఏంది అంటే, సైన్స్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు. కానీ వాడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. ఒకవేళ వాడు కనుక ఖచ్చితంగా ట్రైనర్ అయ్యి నేర్చుకుంటే వాడి స్థాయి ఒక రేంజ్లో ఉంటుంది. సో గాయ్స్, దీని విషయంలో ఏమాత్రం మీరు తప్పు పట్టద్దు. నాలో ఏదన్నా మిస్టేక్ ఉంటే సారీ, అని ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక అన్సర్టిఫైడ్ ట్రైనర్ సర్టిఫికేషన్ చేస్తే బెటర్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు క్లయింట్స్ ఎలా ఉన్నారంటే, తక్కువ చూపుతోని చిన్న చూపుతో చూసే వాళ్ళు కూడా క్లయింట్స్ ఉన్నారు. ఎందుకంటే నేను బిఫోర్ సర్టిఫికేషన్ చేసే టైంలో ఒక చిన్న చూపు చూసేవాళ్ళు, ఇప్పుడు నేను సర్టిఫికేషన్ చేసే వరకు పెద్ద పెద్ద రెస్పెక్టివ్గా దొరుకుతుంది మనకి. ఎందుకంటే మనకి సర్టిఫికేషన్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంది, బెనిఫిట్ ఉంది. మీరు ఇలాంటి మిస్టేక్ చేయకండి ట్రైనర్స్ అండ్ క్లయింట్స్. మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకొని, ఒకవేళ మీరు కన్సిస్టెంట్గా చేయాలి అనుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చేయండి, డిసిప్లిన్గా చేయండి. ట్రైనర్స్ని ఇబ్బంది పెట్టకండి. ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదని మీరు ఇబ్బంది, టార్చర్ కానీ ఎటువంటి పెట్టకండి. ఓకే, అండ్ దిస్ వీడియో మీరు ఎంత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.